కొంత మీడియా ఛానల్స్ 2-3 ఛానల్ ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు. వాళ్ళకి రేటింగ్స్ కొరకు చూసారా. బాలకృష్ణ ఎవరు అన్నాను, ఆయన నిజంగా ఆయన ఎవరో తెలియక అన్నా. ఆయన తర్వాత చూశాను, నేను ఆయన మంచి యాక్టర్ అని ఎమ్మెల్యే అని విన్నాను, చూశాను, పేరు విన్నాను తప్ప. అది 22 లక్షల మంది వాచ్ చేశారు. సో నేను ఇంటెన్షనల్గా అలాంటి మాటలు అన్నాను. తెలిస్తే తెలిసింది అంటాను. సమంత ఎవరని TV9 అడిగారు. తర్వాత సారీ చెప్పాను, ఆవిడ మంచి యాక్ట్రెస్ అని. ప్రపంచంలో ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్ల పేర్లు తెలుసు, వరల్డ్ లీడర్స్ తెలుసు. ఇక్కడ ఇండియాలో ఉన్న 18 లీడర్ల పేరు చెప్పమని చెప్తాను. బీజేపీలో నరేంద్ర మోదీ గారు, అమిత్ షా తెలుసు. అలాగే అపోజిషన్ లీడర్స్ రాహుల్ గాంధీ గారేంటి, సోనియా గాంధీ గారేంటి, వారి కుటుంబం ప్రియాంక గాంధీ గారేంటి, అవి తెలుసు. అక్కడ అఖిలేష్ యాదవ్ తెలుసు, వాళ్ళ ఫాదర్ ములాయం సింగ్ యాదవ్ తెలుసు. యూపీలో మాయావతి గారు తెలుసు, మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ తెలుసు, స్టాలిన్ గారు తమిళనాడు తెలుసు, నితీష్ కుమార్ బీహార్ చీఫ్ మినిస్టర్ తెలుసు, లాలూ ప్రసాద్ యాదవ్ గురించి తెలుసు, బీహార్లో ఒకప్పుడు పార్ట్నర్గా ఉండేవారు. అలాగే నితీష్ కుమార్తో ఎంతోమంది, శరత్ యాదవ్ ఉన్నారు, శరత్ పవార్ ఉన్నారు, పొలిటికల్ లీడర్స్ అందరూ తెలుసు. కేసీఆర్ గారు ఉన్నారు, ఇక్కడ నవీన్ పట్నాయక్ గారు ఉన్నారు ఒరిస్సాలో. సో పొలిటికల్ లీడర్స్ తెలుసు. ఎమ్మెల్యేలు 300-400 మంది ఒక రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఉంటే మన 175 మంది, ఆంధ్రాలో 119 మంది, తెలంగాణ. అందరి పేర్లు నాకు తెలుస్తాయా? యాక్టర్లు అందరి పేర్లు నాకు తెలుస్తాయా? సో నేను అబద్ధం ఆడను. మీరందరూ చూసారా నిన్న TV9 ఆయన మాట్లాడుతుంటే, రజనీకాంత్ గారు ఎప్పుడూ ఆయన నెగిటివ్ మాట్లాడరు. ఆ రోజు ఏమైందో నాకు తెలియదు. అలాంటిది కామెంట్స్ చూడండి, వాళ్ళు తీసేశారు. 197 కామెంట్స్ మేము ప్రింట్ చేసి ఉంచాం. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.